సో అయితే నేను ఈ గ్యాప్లో ఒక క్లారిటీ ఇవ్వాలి. 100 రూపీస్ ఎమ్మెల్యే అనేది సినిమా ఇండస్ట్రీకి బయట లోకల్ టోటల్ పబ్లిక్ కూడా నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరైనా ఆకలితో ఉంటే ఒక మెసేజ్ చేస్తే 100 రూపీస్ అనేది, అన్నయ్య నేను ఆకలితో ఉన్నాను ఒక మెసేజ్ చేస్తే 100 రూపీస్ అనేది డైరెక్ట్గా మీ ఫోన్పేకి గూగుల్ పేకి డైరెక్ట్గా పడుతుంది, మీ అకౌంట్లో పడుతుందని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ ఇచ్చున్నాను. అది ఎంతగా వైరల్ అయిందంటే ఎక్కడికి ఆంధ్రాకి వెళ్ళిపోయింది. అది గుంటూరు, విజయవాడ ఎక్కడెక్కడ నుంచి మెసేజ్ వచ్చేస్తున్నాయి నాకు. సో ఒకనొక సిచ్యువేషన్లో ఈ ప్రోగ్రామ్ ఎంతగా వైరల్ అయిపోయిందంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తూనే ఉన్నాను, వేరే వర్క్ లేకుండా. అంత దారుణం అయిపోయింది అనమాట. ఒక్కోసారి అంటే ఏం రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నామా అన్నంతగా అనమాట. అంతగా వైరల్ చేశారు. ఆ వైరల్ చేయడానికి రీజన్ ఎవరు? మీరే, నా సోషల్ మీడియా. మీ తమ్మేంటో చూపించారు 100 రూపీస్ అనే కాన్సెప్ట్కి. కాకపోతే అది కొంచెం డీవియేట్ అయింది. అంటే నేను ఒక మంచి పని కోసం, అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఆ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశాను. అదేమైపోయిందంటే ఒక 2 మెసేజ్లు వచ్చాయి నాకు. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి డ్రింక్ చేసి నాకు మెసేజ్ పెట్టాడు, వాయిస్ మెసేజ్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పెట్టి నాకు సాయంత్రం ప్రతిరోజు క్వార్టర్ వేసుకోవాల్సిందే, నాకు 100 పంపు అని పెట్టాడు. ఏం చెప్పాలి? ఇంకా పెయిన్ఫుల్ మెసేజ్ ఏంటంటే రెండో మెసేజ్, వాళ్ళు ఏమంటారు, ఇండస్ట్రీలో ఉన్నదే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళకు 100 రూపాయలు కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎరేజర్ ఉంటుంది చూడండి, మార్క్, అదేదో చిన్న బాటిల్ ఉంటుంది, లేదు వైట్నర్ తాగుతున్నారట. అది మత్తు ఇస్తుందట. షాక్ నేను, ఏంటి 100 రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఇంత దారుణంగా వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. నేను సాయంత్రానికి అది పడకపోతే నేను అసలు తట్టుకోలేను సార్ అని చెప్పేసి, అది 30 రూపీస్ 40 రూపీస్ ఉందంట, 2 దొరుకుతాయి సార్ నాకు అంటున్నాడు. ఏం చెప్పాలి? నేను ఒక మంచి పని కోసం ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తే అది డీవియేట్ అవుతుంది. అందువల్లే ఆ ప్రోగ్రాంలో చిన్న చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి నాకు క్యారెక్టర్ ఉంటుంది, ఇవన్నీ ఉండవు. సినిమా ఇండస్ట్రీలో నేను ఆకలితో ఉన్నాను. ఒకప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ అమ్ముకొని నేను ఆకలి తీసుకున్న రోజులు ఉన్నాయి. చెప్పాను మీకు ఆల్రెడీ. అత్తవారి ఇప్పుడు గుర్తుంది, ఒక సీరియల్ 20 ఎపిసోడ్స్ 30 ఎపిసోడ్స్ బండిలు రాశాను నేను.